అడ్వాంటేజ్ ఉంటుందండి. బికాస్ ఓకే మాడ్యూల్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి కదండి అట్లనే. ఓకే ఓకే సార్. And how many you guys are of first class? Could you please speak out? వెంకట్ గారు వచ్చారా? ఆయన ఫస్ట్ క్లాస్. ఓకే. ఓకే. సో ప్రీవియస్ క్లాసెస్ కూడా మీకు లింక్స్ పెట్టారు. వాటిలో ఏమన్నా గో త్రూ అయ్యారా మీరు? నేను చూసిన అంటే దాని కంటిన్యూషన్ అండి ఇది. దాని కంటిన్యూషన్ ఉంటుంది, అందుకోసం అని చెప్పి. బ్యాచ్ డిఫరెంట్ అర్థం కాలేదండి. అంటే ఒకవేళ ఇది అంటే ఈ బ్యాచ్ డిఫరెంట్, ఆ బ్యాచ్ డిఫరెంట్ అలానా? లేదండి, యాక్చువల్ గా మొన్న లైక్ ఐ హావ్ గివెన్ ద ఫస్ట్ క్లాస్ ఆన్ ఫస్ట్ డెమో ఆన్ ఫ్రైడే అండ్ ద సెకండ్ డెమో ఆన్ మండే. సారీ, థర్స్డే అండ్ ఫ్రైడే ఇచ్చాను నేను డెమోస్. రికార్డింగ్ సెషన్స్ పెట్టారు. మీకు ఏదైతే వాట్సాప్ లో లింక్ వచ్చిందో దాంట్లోనే మీకు ఉంటాయి. యూ కెన్ గో త్రూ దెమ్. ఓకే. వెంకట్ సార్ వచ్చారా? వన్ సెకండ్. So most of the cases అందరూ ఫ్రెష్ లైక్ ద ఫస్ట్ క్లాస్, రైట్? సో మీకు కంప్లీట్, లెట్ మీ స్టార్ట్ విత్ ద స్క్రాచ్ పార్ట్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో కొంచెం ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటే బాగుంటుందండి. ఇట్స్ లైక్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ లైక్ చిన్న లైక్ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అట్లా ఏమన్నా మీరు చెప్పగలిగితే బాగుంటుంది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ థింగ్, సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. So this is Shrikar. I'm having 7+ years of experience in this VAPT. I'm currently working professional. Okay, so let me share my screen. So before entering into this demo, అసలు మీకు సైబర్ సెక్యూరిటీ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ద ఐడియా? ఆ పేరు వినగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? మీరు ఆ పేరు వినగానే వాట్ రన్స్ ఇన్ యువర్ మైండ్? ప్లీజ్ స్పీక్ అవుట్. లేదా అసలు సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు ఉంది, అసలు అది ఆ ఫీల్డ్ ఎందుకు క్రియేట్ అయింది, ఎందుకు ఉంది? ఎనీవన్ కెన్ సే. Okay, so let Hello? me go. Yes, Am I audible? yes, you are audible. So, as my point of knowledge, what I got to know is cyber security is protecting the data from IT related information related to the client.
the things of privacy about the organization, securing the way of inner security or cyber security, I think. ఆ డేటా వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు? సో నేను అదే అనుకుంటున్నా బేసిక్గా. యా, దట్స్ ద పాయింట్. ఇది చెయ్యాలి, సెక్యూర్ చేయడానికి కోసం ఈ ఫీల్డ్ ఉంది. ఇట్స్ ఓకే. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, దేని నుంచి ప్రొటెక్ట్ చేయాలి? సో ఫ్రమ్ లైక్ హ్యాకర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి, రైట్. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద హ్యాకర్స్ Yeah. ది సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ వర్క్స్, రైట్? Yes, సో yes. మీరు చెప్పింది 100%, దట్స్ ఫర్ షూర్. లైక్ వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది ఆర్గనైజేషన్స్ ఆఫ్ దేర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, వాళ్ళ యూజర్స్ డేటాస్ కావచ్చు, ఎనీథింగ్, వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఓకే, సో సైబర్ సెక్యూరిటీ జనరల్ గా ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 teams. One is red team and the other one is blue team. ఓకే, సో దీన్ని ఇంకొక లాంగ్వేజ్ లో ఏమని అంటారంటే, రెడ్ టీమ్ ఏమో అఫెన్సివ్ టీమ్ అని అంటారు, బ్లూ టీమ్ ఏమో డిఫెన్సివ్ టీమ్ అని అంటారు. సో ఎవరు దీంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళని కూడా ఎథికల్ హ్యాకర్స్ అని చెప్పి అని అంటారు. సో బిఫోర్ కమింగ్ ఇన్ టు ద పాయింట్ ఆఫ్ ఎథికల్ హ్యాకర్స్, అసలు హ్యాకర్స్ అంటే ఎవరు? హ్యాకర్స్ అసలు ఏం చేస్తారు? అసలు వాళ్ళు ఎందుకు పుట్టుకొచ్చారు? వాళ్ళ ప్లాన్ ఏముంటది? వాళ్ళు ఏం చేస్తారు అసలు? దే స్టీల్ ది డేటా కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడం కావచ్చు, దట్ మైట్ బి ఎనీథింగ్, రైట్? సో వాళ్ళని అఫీషియల్ గా హ్యాకర్స్ అని చెప్పి వి రీనేమ్ దెమ్, రైట్? సో హ్యాకర్స్ లో దెర్ ఆర్ 2 different types of hackers. Majorly black hat, hackers and the white hat hackers. So black hat hackers are nothing but the pure hackers, official hackers. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత దానికోసం, లైక్ దట్ మైట్ బి ద పర్సనల్ యూస్ కావచ్చు, లేదా హరైజింగ్ కోసం కావచ్చు, వాళ్ళ డిపెండెన్సీస్ కోసం వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి కోసం చేసే వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అని అంటారు. వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎథికల్ హ్యాకర్స్, వేర్ ద మైండ్ సెట్ విల్ బి సేమ్ యాజ్ ఎ బ్లాక్ హ్యాట్ హ్యాకర్, బట్ he will be limited with the boundaries. ఓకే, సో ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఏంటి అంటే, వాళ్ళకి హ్యాకర్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలుసు, బట్ వాళ్ళు చెయ్యరు. సో దే హ్యావ్ దేర్ బౌండరీస్. ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ పుట్టుకొచ్చిందే ఆర్ నథింగ్ బట్ ద సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, లేదా సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరిని కూడా ఎథికల్ హ్యాకర్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకే, సో దిస్ ఈస్ అ బేసిక్ టెర్మినాలజీ బిహైండ్ ద హ్యాకర్స్, ఎథికల్ హ్యాకర్స్ అండ్ ఆల్ దిస్. ఇద్దరికి మైండ్ సెట్ మాత్రం సేమ్ గానే ఉంటది. బట్ బ్లాక్ హ్యాట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు ఎగ్జిక్యూట్ చేసుకుని వాడు పర్సనల్ యూసేజ్ కోసం హీ విల్ బి డూయింగ్ ఇట్. బట్ వైట్ హ్యాట్ హ్యాకర్ ఏం చేస్తాడంటే, ఆ లిమిట్స్ లోనే హీ విల్ బి ప్లేయింగ్. అంటే తనకు తెలుసు ఎట్లా అటాక్ అవుతుంది, ఎలా చేస్తే అటాక్ అవుతుంది, అది కూడా చేయొచ్చు, అన్ని తెలుసు తనకి, కానీ తను చెయ్యడు. తనకు తెలుసు, లైక్ హీ విల్ బి ఫైండింగ్ అవుట్ ద లూప్ హోల్ అండ్ హీ విల్ బి రిపోర్టింగ్ ఇన్ టు ద ఆర్గనైజేషన్, లైక్ ఈ లూప్ హోల్ ద్వారా మీకు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్న కాన్సెప్ట్ లో దే విల్ బి the white hat hackers or the ethical hackers will be working on that. Okay, so next, coming into the part of red team and blue team. ఈ అఫెన్సివ్ టీమ్ రెడ్ టీమ్ లేదా బ్లూ టీమ్ అండ్ డిఫెన్సివ్ టీమ్ ని ఎలా అసలు ఎందుకు డివైడ్ చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక మీరు ఏదన్నా లైక్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, లైక్ ఏదన్నా ఒక పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళ వెబ్సైట్ ఏదైనా లాంచ్ చేస్తుంది అనుకో. ఓకే, సో లాంచ్ అఫీషియల్ గా రిలీజ్ చేసే ముందు ఈ రెడ్ టీమ్ వాళ్ళు దాన్ని ఫుల్ లెంత్ గా సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్ అనేది చేస్తారు. లైక్ దాంట్లో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా, ఏమున్నాయా అని చెప్పి అన్ని కనుక్కుంటారు ఈ రెడ్ టీమ్ లేదా అఫెన్సివ్ టీమ్ వాళ్ళు. అంటే బిఫోర్ లాంచ్ అవ్వకముందే, అంటే లైవ్ అవ్వకముందే. ఓకే, సో వాళ్ళు అవన్నీ చేసి వాళ్ళకి ఆర్గనైజేషన్స్ కి రిపోర్ట్ ఇచ్చి ఆ లూప్ హోల్స్ అన్ని ఫిక్స్ చేయించి వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ద ఆర్గనైజేషన్స్ విల్ బి గోయింగ్ ఫర్ ద లైవ్. ఆ వెబ్సైట్ లైవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో లైవ్ అయిన తర్వాత ఇన్ కేస్
ఈ బై మిస్టేక్ లో కావచ్చు ఎక్కడైనా సరే అటాక్ జరిగితే దాన్ని డిఫెండ్ చేసుకునేదంతా కూడా డిఫెన్సివ్ టీమ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్లూ టీమ్. ఓకే, ఈ సైబర్ సెక్యూరిటీకి 2 డిపార్ట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. బికాస్ వన్ విల్ బి ద బిఫోర్ అటాక్, వన్ విల్ బి ద ఆఫ్టర్ అటాక్ పార్ట్. సింపుల్ టర్మినాలజీలో చెప్పాలి అంటే. ఓకే, సో బోత్ హ్యావ్ ద సేమ్ అడ్వాంటేజ్, సేమ్ వెయిటేజ్ టు ద థింగ్స్. సో దే బోత్ వాళ్ళిద్దరు కలిస్తేనే ఈ సైబర్ సెక్యూరిటీలో ఫుల్ లెంత్ వర్క్ అనేది ఫుల్ లెంత్ ప్రొసీడ్ అవుతూ వస్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, రైట్? సో ఈ కోర్సులో మన కోర్సులో మనం ఏమేమి చెప్తామనంటే వి డీల్ విత్ ఓన్లీ రెడ్ టీమ్ అఫెన్సివ్ గురించి మాత్రమే మనం డీల్ చేస్తాము. సో ఈ రెడ్ టీమ్ కి బేసిక్ ఏంటి అంటే విఏపిటి, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. ఇందాక నుంచి బగ్స్ అని సెక్యూరిటీ లూపోల్స్ అని చెప్పి అంటున్నాను కదా. సో ఆ సెక్యూరిటీ లూపోల్స్ ని మనం టెక్నికల్ టర్మ్స్ లో వల్నరబిలిటీస్ అని చెప్పి వి విల్ బి సేయింగ్ ఇట్. ఓకే, సో విఏపిటి ఇస్ నథింగ్ బట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెన్ టెస్టింగ్. ఓకే, సో ఈ విఐపిటి దేని మీద చేస్తారు, దేని మీద మీకు ఇది అవుతుంది అని అంటే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన ఏ డివైస్ అయినా కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, దట్ మైట్ బి ఎనీథింగ్, వాటన్నిటిపైన కూడా విఐపిటి ఉంటుంది. ఇంక్లూడింగ్ ఏఐకి కూడా వి హ్యావ్ ద విఐపిటి. ఓకే, ఏఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద సైబర్ సెక్యూరిటీ పార్ట్. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏఐ వచ్చినా కూడా రీప్లేస్ అవ్వని ఫీల్డ్ ఏదైనా ఉందంటే దట్స్ గోయింగ్ టు బి ద అఫెన్సివ్ పార్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ. ఓకే, బికాస్ ఇప్పుడు ఏఐ కూడా విఏపిటి వచ్చేసింది. బికాస్ దట్ ఈస్ ఆల్సో ఇంటర్ కనెక్టెడ్ అండ్ రిలేటెడ్ టు ద యూజర్స్ డేటా ప్రైవసీస్ అండ్ నెట్వర్క్స్ పార్ట్, రైట్? సో ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏఐ వస్తే ఈ జాబ్స్ మాత్రం అస్సలు రీప్లేస్ కావు. బికాస్ ఆ ఏఐ అఫీషియల్ గా లాంచ్ అవ్వాలన్నా కూడా ఈ అఫెన్సిటివ్ లేదా రెడ్ టీమ్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాంచ్ అవుతారు. సో దట్స్ ద పవర్ ఆఫ్ విఏపిటి అనమాట. ఓకే, సో ఈ విఏపిటిలో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ అంటే ఫస్ట్ ఈస్ వెబ్ అప్లికేషన్స్, సెకండ్ మొబైల్లో we deal with only Android, third is APIs, fourth one is networks, and the fifth one is source codes. సో ఈ 5 టాపిక్స్ తో పాటు యూ విల్ బి యాడ్ ఆన్ గివింగ్ విత్ ద బగ్ బౌంటీస్ పార్ట్. ఎప్పుడైనా ఈ బగ్ బౌంటీ అనే కాన్సెప్ట్ కానీ పేరు కానీ విన్నారా మీలో ఎవరైనా? ఎనీవన్? Have you ever heard? ఓకే, బగ్ బౌంటీస్ అంటే నథింగ్ బట్ ఈ లూప్ సెక్యూరిటీ లూప్ ఈ బగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రైవేట్, ఆల్రెడీ వీ హ్యావ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వేర్ యూ కెన్ మీకు అక్కడ అప్లికేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు రియల్ టైంలో అక్కడ టెస్ట్ చేసి మీకు ఏమన్నా వల్నరబిలిటీస్ దొరికితే మీరు రిపోర్ట్ చేసిన అది వ్యాలిడ్ అయితే యూ విల్ బి గెటింగ్ ఏ బౌంటీస్ ఇన్ డాలర్స్. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ యూఎస్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇండియన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. So that's going to be the second you can that's going you మీరు అది సెకండ్ ఇన్కమ్ లాగా కూడా యూ కెన్ జనరేట్ దట్ థింగ్స్ అప్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వి కవర్ విత్ దిస్ విఏపిటి. ఓకే, అండ్ ఇదంతా బాగానే ఉంది. దీనికి ప్రీ రిక్విజిట్స్ అంటే దీనికి ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు మీకు ఏమైనా లైక్ రిక్వైర్మెంట్స్, ఈ కోడింగ్ లాంగ్వేజ్ లేదా ఇవి ఏమైనా వచ్చి ఉండాలా అంటే no prerequisites are required. Like ఏ కోడింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు, జీరో కోడింగ్. అంటే మీరు కోడింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎక్కడ జరుగుతుంది అంటే విల్ బి యూజింగ్ 1 to 2%. అది కూడా ఏంటి అంటే బేసిక్ థింగ్స్ లైక్ ఇది ఇచ్చినప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందని తెలుసుకోవడానికి మాత్రమే. అది 1 to 2% ఎంతవరకు అవసరం పడుతుందో అది కూడా మేమే నేర్పిస్తాము. సో కోడింగ్ మాత్రం ఈ సైబర్ సెక్యూరిటీ విఐపిటిలో మాత్రం మీకు అవసరం లేదు. ఓకే, సో యూ కెన్ డైరెక్ట్లీ లెర్న్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో మేము ట్రైనింగ్ ఇచ్చేదంతా కూడా కంప్లీట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి విల్ బి డీప్ డైవింగ్ ఇన్ టు ద అడ్వాన్స్డ్ టాపిక్స్. ఓకే, అండ్ కమింగ్ ఇన్ టు ద పాయింట్స్, లైక్
మీకు ఎట్లా ఉంటాయి సెషన్స్, ఎట్లా ఉంటాయి ఏంటి అని అంటే, సో విల్ బి హ్యావింగ్ 1 hour సెషన్స్. సో that will be divided into 30 minutes, 30 minutes. First 30 minutes will be the theoretical part, and next 30 minutes will be the complete practical part. బికాస్ ఇది థియరిటికల్ చెప్పినంత మాత్రాన అర్థమవుతుంది అని చెప్పి నేను నమ్మను. బికాస్ ఐఎమ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఐ నో హౌ ద క్యాండిడేట్స్ ఆర్ గోయింగ్ టు సఫర్ వెన్ వి ట్రైన్ ఫ్రమ్ ద థింగ్స్. ఓకే, సో థియరిటికల్ 30 minutes చెప్తాను, 30 minutes ప్రాక్టికల్ చూపిస్తాను, అండ్ అలాంగ్ విత్ దట్ థింగ్ మీకు డైలీ వైజ్ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి, మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఓకే, సో దిస్ ఈస్ హౌ మై టీచింగ్ స్టైల్ గోస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద దీనికి డ్యూరేషన్ ఎంత పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది అంటే, మనకు మోస్ట్ ప్రాబబ్లీ 2 months అన్న మినిమం పడుతుంది. 45 to 60 days అన్న మినిమం పడుతుంది టు కవర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇది కొంచెం ఎక్కడానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. అంటే లైక్ ఇక్కడ మనం ఎట్లా, మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే, లాజిక్స్ పైన మీరు ఆలోచించడం మీకు అలవాటు అయి ఉంటే మాత్రం మీకు దీనంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. సో ఎవ్రీథింగ్ యూ ప్లే ఇన్ ద సైబర్ సెక్యూరిటీ విల్ బీ థింకింగ్ ఆఫ్ లాజికల్. ఓకే, సో దీంతో పాటు ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, రీసెర్చ్. రీసెర్చ్ ప్లేస్ ఏ కీ రోల్. ఎందుకు అని అంటే, మేము ఎంత చెప్పినా కూడా రోజుకో కొత్త అటాక్ అవుతుంది, కొత్త కొత్త వల్నరబిలిటీస్ వస్తూనే ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. మనం ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసుకొని మన స్టాండర్డ్స్ మనం అన్నీ అప్గ్రేడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో నేను ఎంత చెప్తానో దాంతో పాటు ఆ టాపిక్స్ పైన రీసెర్చ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఆ రీసెర్చ్ ఎలా చేయాలో కూడా నేనే చెప్తాను. అండ్ దట్స్ హౌ దిస్ ట్రైనింగ్ సెషన్ గోస్. అండ్ సెకండ్, so sorry for the interruption. Yeah, and next coming, I think 1 second. ఓకే, సో ఇప్పుడు ఇదంతా పక్కకు పెడితే, సో కొంచెం రిలేటబుల్ టాపిక్, లెట్స్ స్పీక్ అబౌట్ దట్ పార్ట్. లైక్ ఎవరైనా యు గైస్ సీన్, లైక్ అంటే మీరు విన్న హ్యాకింగ్ కాన్సెప్ట్ చెప్పండి, సో దట్ ఐ కెన్ గివ్ యూ ద ప్రాక్టికల్ థింగ్, సో హౌ ద థింగ్స్ వర్క్స్, అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ఎగ్జాంపుల్ విత్ ద సినారియోస్ అండ్ స్టఫ్. మీరు ఎనీవన్, మీరు విన్న హ్యాకింగ్ టెక్నిక్ కావచ్చు, మీరు విన్నది ఏదైనా కావచ్చు, ఎనీవన్, కెన్ యూ ప్లీజ్ స్పీక్ అవుట్? No one? Okay. So have you guys ever heard like some price of value ఉన్న ఒక ప్రోడక్ట్ ని సో లైక్ ఇప్పుడు లెట్స్ టేక్, మీరు ఒక వాచ్ చూసారు. ఓకే, సో ఆ వాచ్ కాస్ట్ వచ్చేసి లెట్స్ టేక్ సమ్ ఎక్స్ అమౌంట్, లైక్ అది ఒక 10,000 ఉంది అనుకుందాం. ఓకే, సో అది మీరు 500కో 1000కో బై చేసింది, చేయడం వాళ్ళు చేసింది మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ విన్నారా? ఎనీవన్? No one? ఓకే, సో నేను ఒక ప్రాక్టికల్ డెమో చూపిస్తా, హౌ ద థింగ్స్ వర్క్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి. జస్ట్ గివ్ మీ
ఈ మెసేజ్ చేయకుండా ఇఫ్ యూ హ్యావ్ స్పీక్ అవుట్, could you guys speak out so that I can understand? So someone said security of okay, password attack, SQL injections, malware attacks. Yes, ఇప్పుడు పాస్వర్డ్ అటాక్స్ అంటే లైక్ ఎట్లా బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తున్నారా? దెర్ విల్ బి డిఫరెంట్ కాన్సెప్ట్స్ టు క్రాక్ ది పాస్వర్డ్స్. ఓకే, జాన్ ది రిప్పర్స్ అని చెప్పి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. లైక్ అది అసలు ఏ ఫంక్షనాలిటీ పైన ఏం చేస్తున్నాం అనే దానిపైన మన పాస్వర్డ్ అటాక్ అనేది. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఈస్ నథింగ్ బట్ రిట్రీవింగ్ ఆఫ్ ది డేటాబేస్. సో ఆ అప్లికేషన్కి లేదా వాటికి సంబంధించిన డేటాబేస్ అంతా రిట్రీవ్ చేసుకోవడం, దట్స్ అబౌట్ దిస్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్. Malware attacks are nothing but the virus attacks. So if anyone tries to click on any వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఫైల్ డౌన్లోడ్ అయ్యి అక్కడ నుంచి అటాకర్ యాక్సెస్ గెయిన్ చేసుకొని అక్కడ నుంచి he'll be able to retrieve the files and data. So అట్లాంటివన్నీ కూడా malware attacks కిందకి వస్తాయి. Okay. Yeah, that's the one thing. And let me show you a live example so that I think you can guys understand better. So how in reality how we are going to do it and stuff. So let me share my screen. So are you guys able to see my screen? Okay. So let's try to buy something and let's check whether we are able to tamper the price or not. So let me log in into the things first. So let me add any two t-shirts. So cut, close. Let me add one more thing also. So here you can see the final price is 1198, right? Okay. So I will work on like, let's start the hunting of these things. Check out. What is the price? It's 1098. Okay. So let me pay that to online. So here I can see the payable amount of 1098. Let's make it to 10. So here you can see the price got tampered to 10 rupees.
And if you want to scan the QR, you can try the scan and check whether the payment is of 10 rupees or not. You can see if anyone wants to scan, you can scan and check where if you scan also, your price will be of 10 rupees. సో ఇక్కడ మనం ఏం చేసాం, 1098 రూపీస్ ఉన్న ప్రొడక్ట్స్ వాల్యూని ఐ హ్యావ్ డిక్రీజ్ ఇట్ టు 10. ఇఫ్ మనం పేమెంట్ చేసాను కూడా పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ద లాజిక్స్ ఆర్ ద మిస్టేక్స్ టేకెన్ బై ద ఆర్గనైజేషన్స్. సో ఇట్లాంటి ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు, డేటా లాసెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏది జరగకుండా కాపాడడమే ద మెయిన్ మోటివ్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ. ఓకే, సో ఇట్లానే ప్రతి ఒక్క లూప్ హోల్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏవి ఉన్నా కానీ ప్రతి ఒక్కటి నేను ప్రాక్టికల్గా చేయిస్తూ, ప్రాక్టికల్గా చూపిస్తూ ద సెషన్స్ విల్ బి దేర్ అనమాట. సో దట్స్ హౌ ద కంపెనీ ఇన్ లైక్ ద బేసిక్ demo of this VAPT part. So if you have any queries, could you please speak out? సార్ టోటల్ అమౌంట్ 10 రూపీస్ అయిందా సార్? అవును, అది ఇప్పుడు మనం బై చేస్తే 10 రూపీస్కి వచ్చేసాయి టీ-షర్ట్స్ 2 వచ్చేస్తాయి. అంటే వాళ్ళ బ్యాక్ ఎండ్ లో చెక్ చేసుకుంటే రావు. వచ్చేసి. జనరల్ లాజిక్ అయితే నేను చెప్తున్నాను నేను. ఓకే ఓకే, కానీ మస్తు చేసారు సార్ అది. చెప్తారా అంటే సో అట్లే ఉంటాయి ప్రతి ఒక్క లూప్ హోల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అప్లికేషన్స్ లో. ఇంకా వేరే లైక్ ఇప్పుడు వేరే వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి అంటే ఎట్లా హ్యాక్ అవుతాయి, ఎట్లా ఏంటి. మైండ్ సెట్ అనేది హ్యాకర్ లాగానే మనం ఆలోచించుకుంటూ మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో వీ నీడ్ టు గెట్ ప్రిపేర్డ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ హ్యాకర్స్, బట్ వీల్ బి హ్యావింగ్ సమ్ సర్టెన్ బౌండరీస్ ఉంటాయి మనకి. ఆ బౌండరీస్ లోనే వీ నీడ్ టు పే దట్, వీ నీడ్ టు ప్లే అండ్ గెట్ ద థింగ్స్ డన్ అట్లా అనమాట. యా, నెక్స్ట్ ఇంకా ఎనీ క్వైరీస్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. సో దీనికి నా సైడ్ నుంచే నేను ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, వన్స్ ద కోర్స్ డన్, సో ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కి ఏ లెవెల్ ఆఫ్ కంటెంట్, ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మాత్రం మీకు ఖచ్చితంగా నేను డెలివర్ చేయగలుగుతా. దట్స్ ఫర్ ష్యూర్. మీరు కెరియర్ గ్యాప్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటున్నా, డొమైన్ స్విచ్చింగ్ గురించి ఏమైనా అడగాలనుకుంటున్నా, ప్లీజ్ మీరు క్వశ్చన్స్ చేస్తేనే మాకు అర్థమయ్యేది, సో దట్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్ ప్లీజ్. వెంకట్ సార్ ఉన్నారా? హలో. ఉన్నాను సార్ ఓకే సార్, చెప్పారా? డిస్కస్ మాట్లాడటం సార్ స్టూడెంట్స్? లేదు సార్, ఇంటరాక్షన్ లేదు సార్ అసలు లిటరల్లీ. ఓకే సరే సార్, నేను మాట్లాడతాను. మీరు సబ్జెక్ట్ చెప్పేశారు కదా, మనం ఏం కవర్ చేస్తాం ఏంటి అనేది. ఓకే సార్, నేను మాట్లాడతాను సార్, మీరు లీవ్ అయిపోవచ్చు. ఓకే సార్. సార్ శ్రీకర్ గారు, హాయ్ అండి. కుమార్ గారు, ఫనీ, సాయి, పవన్, సంజీవ్, గిరిధర్, కేపీ, ఉదయ్. సో మీరు ఫ్రీగా మాట్లాడొచ్చండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారు ఏంటి? గిరిధర్ గారు. సో ఓకే, యాక్చువల్గా నేను ఒక 2 థింగ్స్ చెప్తానండి. యాక్చువల్ ఈ కోర్స్కి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఏంటంటే వాళ్ళు ఓన్గా ట్రై చేయడానికి, అంటే వీళ్ళు జాబ్ పర్పస్ కాదు. ఓకే, నేను జాబ్ చేయనండి, కాకపోతే నాకు సైబర్ సెక్యూరిటీ అంటే ఇక్కడ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఇథికల్ హ్యాకింగ్. ఓకే, హ్యాకింగ్
హ్యాకింగ్ కోర్స్ని మనం జాబ్ ప్రాస్పెక్టివ్లో ఏమంటామంటే పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం. ఓకేనా? సో ఇథికల్ హ్యాకింగ్ కోర్స్ వేరు, పెనిట్రేషన్ టెస్టింగ్ వేరు కాదు, రెండు ఒకటే. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఇథికల్ హ్యాక్ మనకు జాబ్స్ పడేటప్పుడు ఇథికల్ హ్యాకింగ్ అని చెప్పి జాబ్స్ పడవు, మనకు పెనిట్రేషన్ టెస్టింగ్ అని చెప్పి జాబ్స్ పడతాయి. ఓకే, అందుకని దీన్ని పెనిట్రేషన్ టెస్టింగ్ కోర్స్ అంటాం అనమాట. నేను మీకు పంపించిన జాయిన్ లింక్లో ఇథికల్ హ్యాకింగ్ అంటే కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారని అలా పెట్టాను అనమాట. ఇథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ అని చెప్పి పెట్టాను. ఓకే. సో ఇక్కడ ఎవరైతే అంటే ఇప్పుడు ఓన్గా నేను మనీ అర్న్ చేయాలి, లేకపోతే నేను బగ్ బౌంటీ చేయాలి, లేకపోతే సంథింగ్ నేను ఏదో చెయ్యాలి, నేను ఓన్గా నేను చూసుకోవాలనుకునే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసుకుంటారు ఈ కోర్సులో, వాళ్ళ ఓన్గా ఏదో ఒకటి ట్రై చేసుకుంటారు. రెండో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు, జాబ్ పర్పస్, ఓన్లీ జాబ్ పర్పస్ చూసేటోళ్ళు. వాళ్ళు ఎవరంటే ఇప్పుడు బీటెక్ చేసి లేకపోతే డిగ్రీ చేసి ఫ్రెషర్గా ట్రై చేద్దాం అనుకునేవాళ్ళు, వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరికీ సైబర్ సెక్యూరిటీ అంటే ఇంట్రెస్టే. ఓకే, ఇదిగా హ్యాకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటారు వాళ్ళు. లేదు ఒక 3 years మార్కెటింగ్ జాబ్ చేసి లేకపోతే సమ్ ఎక్స్టర్నల్ కంపెనీలో జాబ్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుని, లేకపోతే కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాన్యువల్ టెస్టింగ్ ఇటు సైడ్ వర్క్ చేస్తారు. వర్క్ చేసి వాళ్ళకి ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ కొన్నిట్లో ఏంటంటే వాళ్ళకి శాలరీ హైక్ అంత ఉండదు. సాఫ్ట్వేర్ సైడ్ అందరికీ కూడా శాలరీ హైక్స్ ఉండవు. ఓకేనా? కొంతమంది కొన్ని సెక్టార్లో చేసే వాళ్ళకి విపరీతమైన హైక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే మా కజిన్ ఉన్నాడు, దాదాపుగా 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక కంపెనీలో. అతనికి ఎంత 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే అతనికి 45 లక్షల ప్యాకేజ్ రావాలి. యాక్చువల్గా ఎలా లెక్కేస్తామంటే ఇయర్కి 3 lakhs చొప్పున లెక్కేస్తాం సాఫ్ట్వేర్ సైడ్. ఓకేనా? 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే ఎంత రావాలి? 45 లక్షల ప్యాకేజ్ రావాలి. కానీ స్టిల్ అతను మాన్యువల్ టెస్టింగ్ సైడ్ వర్క్ చేస్తున్నాడు, మేనేజర్ వర్క్ చేస్తున్నాడు, టీమ్ లీడ్ కింద వర్క్ చేస్తున్నాడు. అతనికి ఇప్పుడు 13 లక్షలే ఉంది ప్యాకేజ్. అంటే ఎవరైతే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుని మాన్యువల్ టెస్టింగ్ లోనే ఉండిపోయి అందులోనే జాబ్ చేస్తారో అలా కొన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి. వాళ్ళకి శాలరీ హైక్ కాదు, వాళ్ళు కంపెనీ టు కంపెనీ మారినా సరే హైక్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏమి ఉండదు, ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ సైడే నాలెడ్జ్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ ఎస్క్యూఎల్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైతే ఇలాంటి వాళ్ళు నాకు కెరియర్ గ్రోత్ కావాలి, కొద్దిగా శాలరీ హైక్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ కోర్సుకి జాయిన్ అయ్యి సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లో ఒక లాస్ట్ 3 years ఇది పెట్టుకుని ట్రై చేస్తారు జాబ్స్ కోసం. ఓకే. ఇంకో టైప్ ఏంటంటే ఒక 3 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యి అసలు ఏమీ జాబ్ చేయకుండా ఒక 3 years 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని సైబర్ సెక్యూరిటీ సైడ్ ట్రై చేద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే. సో ఇందులో మీరు ఏ టైపు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన 2 categories-లో ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో లేదు సబ్జెక్ట్ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన పెనిట్రేషన్ టెస్టింగ్ కోర్సు, సో దీన్ని VAPT అన్నాం. ఓకే, ఇథికల్ హ్యాకింగ్ అన్నాం. ఇథికల్ హ్యాకింగ్ కోర్సే ఇది, కాకపోతే దీన్నే జాబ్ పర్స్పెక్టివ్లో చూడాలి కాబట్టి వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ కోర్స్ అంటాం. ఓకే, ఈ సైబర్ సెక్యూరిటీలో ఇదొక్కటే ఉంటుందా, ఇవి ఒక్కటే జాబ్స్ ఉంటాయి అంటే సో మెనీ జాబ్స్ ఉంటాయి. ఓకేనా? సో మెనీ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఓకే, IAM డెవలపర్స్ అంటాము, సాక్ అనలిస్ట్ అంటాము, లేకపోతే వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటాము. సో మెనీ టీమ్స్ ఉంటాయి అన్నమాట, సో మెనీ. ఓకే, సో మీరు డిఫరెంట్ జాబ్ రోల్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పి మీరు ఏ ChatGPTలోనో జెమినీలోనో తెచ్చుకొడితే నియర్లీ మీకు 200+ రోల్స్ కనపడతాయి. ఓకేనా? మరి ఈ VAPT కోర్స్ నేర్చుకుని మీరు 200 రోల్స్కి అప్లై చేసుకుంటారంటే చేయలేరు. డిఫరెంట్ నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో అర్థమవుతుందండి నేను చెప్పేది, మాట్లాడాలి. అర్థమవుతుందా? ఎవరన్నా మాట్లాడండి ప్లీజ్. ఓకే, సో అందరూ ఒక్కసారి కుమార్, ఫనీ, సాయి. ఓకే, సో ఇది ఒక జాబ్ రోల్ అన్నమాట. ఇప్పుడు మనం ట్రై చేసేది VAPT అనేది ఒక జాబ్ రోల్ పర్పస్ మనం ట్రై చేస్తున్నాం. అలాగే మనకు సో మెనీ ఇప్పుడు 2000 ఇప్పుడు మనకి సార్ చెప్పినట్టు ప్రెజెంట్ మార్కెట్లో ఏంటంటే 2025 నుంచి 2030 వరకు వేసుకున్నాం, ఒక 5 years స్పాన్ వేసుకున్నాం. ఓకే, సో
సెక్యూరిటీ సైడ్ సో మెనీ జాబ్స్ ఉంటాయన్నాను కదా, ఒక 10 కేటగిరీస్ కింద డివైడ్ చేద్దాం వాటిని. ఓకే, ఫస్ట్ రోల్ వచ్చేసి సాక్ అనలిస్ట్. వీళ్ళకి ఏం నాలెడ్జ్ కావాలి ఏంటి అనేది ఇక్కడ రాసింది. మీకు ఎంట్రీ లెవెల్లో అయితే ఎంత ప్యాకేజ్ ఉంటుంది అంటే మెల్లమెల్లగా ఇప్పుడు మన సాక్ అనలిస్ట్ కింద జాయిన్ అయ్యామనుకోండి, ఒక 3 years అయిపోయిన తర్వాత దానికి అడ్వాన్స్డ్గా ట్రై చేస్తాం, నేర్చుకుంటాం. అప్పుడు శాలరీ హైక్లు అనేవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో మీరు సాక్ అనలిస్ట్, ఇది సాక్ అనలిస్ట్ కోర్స్ కాదు, ఓకేనా, మనది పెనిట్రేషన్ టెస్టింగ్ కోర్సు. సో ఇవి ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనమాట. సాక్ అనలిస్ట్ ఏవైనా ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటాం. సో ఇవి మెయిన్గా మన ఇండియా మార్కెట్లో ఉన్న మెయిన్ జాబ్స్. ఓకే, ఇండియా ఏ మార్కెట్లో అయినా ఉన్న మెయిన్ జాబ్స్, కానీ ఇండియాలో ఉండే కొద్ది పెరిగే జాబ్స్ కావచ్చు. సార్ చెప్పే ఉంటారు మీకు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్లో అంటే మన ఈ అన్ని కేటగిరీలోనూ సో మెనీ జాబ్స్ పెండింగ్ ఉన్నాయి, అంటే ఫిల్ కావట్లేదు పొజిషన్స్. సో ఇంతవరకు ఎథికల్ హ్యాకింగ్, ఇంతవరకు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మొత్తం కోడింగ్తో ఉండేది. ఇప్పుడు మనకి కోడింగ్ చాలా తక్కువ అయిపోయింది. అంతా కూడా అందరూ టూల్స్ డెవలప్ చేశారు కాబట్టి మనం టూల్స్ తోటేనే మనం పెనిట్రేషన్ టెస్టింగ్ చేసేస్తాం. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్న వాళ్ళని అడగండి, అడుగుతాపో ఎథికల్ హ్యాకింగ్ అంటే చాలా కోడింగ్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుందని చెప్తారు. ఇప్పుడు ఆ కష్టం అయితే లేదు. మెజారిటీ 75 to 80% ఆ కోడింగ్ని టూల్స్ ఓవర్ రైట్ చేసేసింది. ఓకేనా, ఇది సెకండ్ జాబ్ ఏమనుకున్నాం, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ రిస్క్ అనాలిసిస్, సెక్యూరిటీ కంట్రోల్స్ వీటికి సంబంధించి కోర్స్ కంటే వేరేగా ఉంటుంది. ఓకే, ఇది నేర్చుకున్న సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ నేర్చుకున్నా సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్త్ కేర్లోను ఇక్కడ చాలా చోట్ల వాడుతూ ఉంటారు. ఇది నేర్చుకోవాలంటే ఇది ఒక 3 months కోర్స్ ఉంటుంది. ఓకే, తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటాం. ఓకేనా, ఇది ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది కూడా, క్లౌడ్ సెక్యూరిటీ. సో మనం ఇప్పుడు మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ అని చెప్పి 6 months కోర్స్ కండక్ట్ చేస్తారు, 6 to 8 months కోర్స్ కండక్ట్ చేస్తారు. సో నామినల్ ప్రైజే ఉంటుంది, మంచిగానే ప్రైజ్ ఉంటుంది, ఇంగ్లీష్లో వెళ్తుంది. కాకపోతే 6 నెలలు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అసలు రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి, మనం జాబ్ ఎలా తెచ్చుకోవాలి. మీరు కెరియర్ గ్యాప్ ఉందనుకోండి, ఏదో యాడ్ చూశారు, ఒక 3 years కెరియర్ గ్యాప్ ఉంది మీకు, యాడ్ చూశారు, యాడ్ చేసి ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్కడైతే వాళ్ళు 6 months 10 months ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో అక్కడ జాయిన్ అయిపోయారు. మీరు ఆ 6 months ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమీ అర్థం కాదు, అసలు రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి, జాబ్ కోసం ఎలా ట్రై చేయాలి, నేను ఏమీ తెలియదు అనమాట. అందుకని అంత సైబర్ సెక్యూరిటీ అంత 6 నెలలు 9 నెలలు కోర్సు మనం పొరపాటును కూడా చేయకూడదు. ఇలా క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇంతకు ముందు చూపించాను కదా 2, ఏమేమి సాక్ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీరు, ఐఏఎం ఇంజనీర్. ఐఏఎం ఇంజనీర్ అంటే జీరో కోడింగ్ ఉంటుంది, మీరు వినే ఉంటారు, సేల్ పాయింట్ అని, వోక్టా అని చెప్పి. ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఉండే జాబ్స్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఉండాల్సిన జాబ్స్. ఐఏఎంలో మనకి వోక్టా, ఇప్పుడు బాగా సేవియంట్ అని ఇంకా చాలా ఉంటాయి, అజూర్ ఏడి, సేల్ పాయింట్, వోక్టా, సైబర్ ఆర్క్, సో మెనీ టూల్స్. ఒక టూల్ నేర్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఐఏఎం ఇంజనీర్ అని వోక్టా, అజూర్ ఏడి, సేవియంట్, సేల్ పాయింట్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. అంటే దాని మీద ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. పక్కనుండే ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ శాలరీస్ అండి నేను చెప్పేది. ఓకే, తర్వాత డెవసెక్ఆప్స్ అంటాం, ఇది మంచి డిమాండ్ ఉంది. ఓకే, ఎప్పుడు వరకు 2000, ఇప్పుడు అంతా కూడా క్లౌడ్ మైగ్రేషన్ కాబట్టి ఈ కోర్సు చేయాలి. ఓకే, సో తర్వాత ఈ జాబ్స్ ఎక్కువ పడతా ఉంటాయి. మళ్ళీ తర్వాత అప్లికేషన్ సెక్యూరిటీ అంటాం. ఓకేనా, సో అప్లికేషన్ సెక్యూరిటీ కోర్స్ చేయాలి మనం. లేదు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ఇది ప్రతి కంపెనీలోనూ ఉంటుంది, అంటే అన్నీ ఉంటాయి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, అలాగే ఒక ఐఏఎం టూల్స్ మ్యాండేటరీ, పెనిట్రేషన్ టెస్టింగ్ టీమ్స్ మ్యాండేటరీ. ఓకే, మాక్సిమం వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. మన కోర్స్ ఏంటి, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, అది వేరు, ఇది వేరు. 7th వల్నరబిలిటీ మేనేజ్మెంట్. ఇవి మాక్సిమం జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వేకెన్సీ కొట్టినా సరే, ఏ వెట్ గురించి కొట్టినా ఇలా ఒక ఆర్డర్ ఫాలో అవ్వండి. ఒకవేళ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ నేర్చుకుంటారంటే ఇదే నేర్చుకోవాలి. ఇందులో టూల్స్ ఉంటాయి, నెసెస్ అని, ర్యాపిడ్ 7 అని కొన్ని టూల్స్ ఉంటాయి, వీటినే నేర్చుకోవాలి. సో దీని మీద చేసే వాళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయిపోతారు అనమాట. తర్వాత జిఆర్సి, రిస్క్ కాంప్లైన్స్, ఇవి కోడింగ్ వద్దు, అసలు నాకు కోడింగ్ ఏమీ వద్దు, నేను గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతాను, మీరు ఐటీజీసీ సాక్స్ అని అవి ఇవి వినే ఉంటారు, ఆ టైప్ ఆఫ్ జాబ్స్ ఇవి. ఓకే, తర్వాత డిఎఫ్ఐఆర్, ఓకే, ఫింగర్ ప్రింట్స్, అంటే
ఇది కూడా ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అంటే ఫేమస్ కాదు, ఇది మంచిదే. రైజింగ్ సైబర్ క్రైమ్ కేసెస్. ఇక్కడ మీరు చదివితే అర్థమవుతుంది. ఇది దేనికి సంబంధించి ఎక్కువగా పోలీసోళ్ళు వీళ్ళు ఎక్కువ చేస్తా ఉంటారు. తర్వాత 10th పెనిట్రేషన్ టెస్టింగ్ ఇంకా టాప్ లెవెల్ అన్నట్టు. సో పెనిట్రేషన్ టెస్టింగ్ అన్నా, ఎథికల్ హ్యాకింగ్, ఇప్పుడు ఈ 10 కోర్సులు చూపించే ఎక్కడన్నా ఎథికల్ హ్యాకింగ్ కనబడిందా మీకు? కనబడలేదు కదా. పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఎథికల్ హ్యాకింగే. ఓకే, ఇందులో మనకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ దగ్గర నుంచి హైయెస్ట్ లెవెల్ జాబ్స్ వరకు కూడా మనకి పెనిట్రేషన్ టెస్టింగ్ లో ఉంటాయి. సో జాబ్ కోసం ట్రై చేసుకోవచ్చు, లేదు మీరు ఓన్గా ఏదన్నా చేసుకోవాలన్నా గట్టిగా ట్రై చేయాలని చేయొచ్చు. ఇది వరకు ఎలా ఉండేదంటే, ఓ 10 ఏళ్ల క్రితం సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఇవి నేర్చుకోవాలంటే పెద్ద ల్యాబ్ సెటప్ ఉండాలి, చాలా సెటప్ ఉండాలి అని ఉండేది. ఇప్పుడు అలా ఏం కాదు. మీరు మీ ల్యాప్టాప్ తోటి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్ గా ఫ్యూచర్ ప్రూఫ్ రూల్స్ చూసుకున్నట్టయితే ఏ సెక్యూరిటీ ఇంజనీర్ అని, క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అని, జీరో ట్రస్ట్ ఆర్కిటెక్ట్ అని, ఓటీ ఐసిఎస్ సెక్యూరిటీ ఇంజనీర్ అని, బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఆడిటర్, ఇవి ఇంకా అడ్వాన్స్డ్ అన్నట్టు. ఓకే, సో మీరు ఈ 10 కోర్సులు సైబర్ సెక్యూరిటీ సైడ్ మీరు జాబ్ మూవ్ అవ్వాలి అనుకుంటే, జాబ్ తెచ్చుకోవాలంటే ఈ 10 కోర్సులు బెస్ట్ కోర్సులు అన్నమాట. ఓకే, ఇందులో ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేసేది ఏంటంటే పెనిట్రేషన్ టెస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తర్వాత జిఆర్సి ప్రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడు ఎస్ఏపిలో మీకు జిఆర్సి ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. రిస్క్ కంప్లైన్స్ పర్పస్, తర్వాత వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే అన్నిటికీ ఉంటాయండి, ఇలా అని కాదు. ఇప్పుడు కొద్దిగా ఈజీగా అయిపోవాలనుకుంటే ఐఐఎం ఇంజనీర్. ఈ 4 కూడా చాలా ఫాస్ట్గా మనం నేర్చుకొని, అంటే మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రోజుకొచ్చి ఒక 4-5 గంటలని కూర్చొని గట్టిగా ప్రాక్టీస్ చేయగలిగితే మీరు 100% ఈ కోర్సులన్నిటిలోనూ, ఇప్పుడు మీరు ఏదైనా ఒక బయటికి వెళ్ళి నేర్చుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇవన్నీ కలిపి చెప్పేస్తారు. ఏంటి, దేని మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉండదు. మనం 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునే నాలెడ్జ్ ఉండదు. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, కానీ అది అనవసరం కదా మనకి. ఓకేనా, సో అది ఫ్రెషర్కి అయితే కొద్దిగా యూజ్ అవుతుంది. ఏంటంటే నాకు అంత నాలెడ్జ్ ఉందని చెప్పుకోవడానికి. కానీ ఇంటర్నల్ అంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే దేని మీద ఉండదు. ఇప్పుడు అలా కాకుండా ఒక్కొక్క కోర్సు నేర్చుకుంటారు. మళ్ళీ ఇందులో సో మెనీ సర్టిఫికేషన్స్ ఉంటాయి. మీరు పెనిట్రేషన్ టెస్ట్ కోర్స్ చేశారనుకోండి, అందులో మంచి అవి కూడా మీరు ఓపికగా చేయగలిగితే మంచి ప్యాకేజ్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే, సో చెప్పండి సార్. ఇది ప్రాక్టికల్ సెషన్స్ ఎలా సార్? ఇది ల్యాబ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం చెప్తాం. ల్యాబ్ సెటప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నా స్క్రీన్ కనపడింది కదండి అందరికి? కనపడుతుంది. షేర్ చేసిన స్క్రీన్ కనపడిందా? డౌట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అడగండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఏంటి, ఎలా ట్రై చేయాలి. సార్ ఆల్రెడీ మీకు కాంటాక్ట్ అయ్యాను, అదే 3 years అని చెప్పాను కానీ. ఏదండి? అదే మన ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాను. ఆల్రెడీ 3 years ఉంది నాకు, సేమ్ యూఎస్లోనే. ఓకే ఓకే, అది సబ్జెక్ట్ ఫ్యాకల్టీ నేను ఓవర్ ఇచ్చాను. మీకు ఇంటర్నల్ గా కావాలంటే ఒకసారి ఫ్యాకల్టీతో కాన్ఫరెన్స్ కలుపుతాను. ఓకేనా, ఇంకా లోపల ఇన్డెప్త్ గా కావాలి అనుకుంటే మీకు. ఓకే, వాళ్ళు ఏం చెప్తారు, నేను మీకు సార్ మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి అనవసరం అని చెప్పే ఉంటాను నేను మీతోటి. అదే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని జాయిన్ అవుతారు. ఇలా కాదు, నాకు ఈ కోర్స్కి ఎవరు జాయిన్ అవ్వమని అడుగుతానంటే, నేను మీకు ఏమి నాలెడ్జ్ లేకుండా సైబర్ సెక్యూరిటీ సైడ్ జాబ్ తెచ్చుకోవాలి అనేవాళ్ళు ఈ కోర్స్కి జాయిన్ అవ్వండి. ఏ కోర్స్ అయినా సరే, ఇప్పుడు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అయినా, నా దగ్గర అయితే మెయిన్గా వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ ఫ్యాకల్టీలకి. ఓకే, వాక్టా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాక్టా వాళ్ళకి. సో ఈ సైబర్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఈ ఫ్యాకల్టీ శ్రీకర్ గారి గురించి తెలుసు. ఆయన ఒకే ఓన్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది కరీంనగర్లోనే, ఎక్కడో క్లాస్ రూమ్ కూడా కనబడి లేదు. మన ఇన్స్టిట్యూట్ వచ్చి జేఎన్టీ దగ్గర ఉంటుందండి. మీకు మన ఆఫీస్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను, ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి అంటే మీరు హ్యాపీగా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రాక్టీస్. ఇంకా సెకండరీ థింగ్స్, జాబ్ అసిస్టెన్స్ కావాలి, నాకు 100% గ్యారంటీ కావాలి అంటే మీరు కట్టే 20,000 నేను ఏమైనా డిస్కౌంట్ ఇవ్వచ్చు. దాంతో మీకు 100% జాబ్ అయితే నేను ప్రొవైడ్ చేయలేనండి. ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్ ఇస్తాను. మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా చెప్తాను. ఓకేనా, మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఏ డౌట్ వచ్చినా చెప్తాను. వాట్సాప్ గ్రూప్ అలాగే ఉంటుంది. అంతే తప్పించి మీకు 20,000 పే చేశాను కాబట్టి నాకు 100% జాబ్ ఇప్పించేయాలంటే మాత్రం వద్దు. నా దగ్గర అయితే జాయిన్ అవ్వు. నేను 100% జాబ్ ఇప్పించలేను. సో నాకు 100% జాబ్ ఇప్పించాలంటే దాని ప్రాసెస్ వేరు ఉంటుంది. సో దానికి ప్రాసెస్ ఏంటంటే, రోజుకొచ్చి 8 hours నా దగ్గర కూర్చోవాలి. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను, యూజ్ అమౌంట్ ఛార్జ్ చేస్తాను.
సో మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మీరు హార్డ్ వర్క్ చేయగలగాలి. అంతే తప్ప నాకు ఏదో డబ్బులు కట్టేసి నాకు జాబ్ ఇప్పించమంటే ఇప్పించలేను. రోజుకి వచ్చి 8 అవర్స్ నా దగ్గర కూర్చొని మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో నేను తొయ్యగలుగుతాను. లోపల కంపెనీలోకి తొయ్యగలుగుతాను కానీ లోపలికెళ్ళిన తర్వాత మీరు 2 రోజులు కూడా ఉండకుండా వచ్చేస్తే నేను బాధ్యత తీసుకోలేను కదా! ఓకే. మీరు హార్డ్ వర్క్ చేస్తే 100% మీకుగా మీరు కూడా 100% క్రాక్ చేసుకోగలుగుతారు. ఓకే అండి. మంచి హ్యూజ్ డిమాండ్ ఉన్నది. పెద్దగా జనరేటివ్ ఏఐ తోటి జెన్ ఏఐ తోటి ఇంపాక్ట్ అవుతున్నాయి మనకి జాబ్స్, సాఫ్ట్‌వేర్ జాబ్స్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వంది ఉన్నదంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీనే. పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. ఓకే. ఇంపాక్ట్ అవ్వచ్చేమో కానీ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఉంటే మాత్రం మీరు సైబర్ సెక్యూరిటీ సైడ్ మీకున్న ఎక్స్‌పీరియన్స్‌లో మీరు ఏ కోర్స్ చేసినా, ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ చేసినా ఒక 2 to 2.5 ఇయర్స్ దీని మీద చేసినట్టు పెట్టుకొని మీరు మూవ్ అవ్వచ్చు. ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? గిరిధర్ గారు, మల్యాన్, ఫనీ, సంజీవ్, ఉదయ్. రేపటి నుంచి మనకు పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయండి. ఆల్రెడీ మేము ఒక 3 సెషన్స్ చెప్పాం. అవి కూడా మీకు నాకు వాట్సాప్‌లో నా నంబర్ వచ్చి 9059868766 నాకు పింగ్ చేయండి. నేను మీకు ఆ రికార్డింగ్స్ కూడా పెడతాను. రేపటి నుంచి పెయిడ్ సెషన్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఓకే. ఫీజు నెగోషియేషన్ ఏమన్నా కావాలన్నా కాల్ చేయండి. మీరు 100% ఇంట్రెస్ట్‌గా చూపిస్తాను అంటే ఇంట్రెస్ట్‌గా జాయిన్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేస్తారని జాయిన్ అవ్వండి. ఓకే. ఇది నా ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి థర్డ్ బ్యాచ్ ఇది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే స్టూడెంట్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇంకా ఒక ఇద్దరు, ముగ్గురు జాయిన్ అయితే కొద్దిగా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది కదా కోర్స్ అని చెప్పి మళ్ళీ ఈరోజు డెమోలాగా ఆర్గనైజ్ చేశాం. సార్ నేను పర్సనల్ కాంటాక్ట్ వచ్చిన సార్ చూడండి. అంతటికి. పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వాలంటే మీరు వీఎల్ఆర్ ట్రైనింగ్ అని గూగుల్‌లో సెర్చ్ కొట్టండి. ఓకే. మీకు మనకి జేఎన్‌టీయూ దగ్గర అడ్రెస్ కనపడతాది. జేఎన్‌టీయూ దగ్గర నుంచి అడ్డుకొట్టుకెళ్ళే రోడ్‌లో కనపడుతుంది. ఒకటండి ఏదైనా ఫోన్‌లో మాట్లాడే థింగ్ అయితే ఫోన్‌లో మాట్లాడేసేయండి. క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మేము వర్క్‌లో ఉంటాము. ఏంటంటే నేను పెద్దగా ఆఫీస్‌కి రావడానికి స్టూడెంట్స్‌కి అలౌ చేయను. వచ్చిన వాళ్ళు దాదాపు 1 అవర్ ఎందుకంటే నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. వాళ్ళతో కూర్చొని నేను ఆ గంట, అర్ధగంట టైమ్ స్పెండ్ చేస్తారు. అలా చేయలేను నేను. ఓకే. ఏదన్నా మీరు ఫోన్‌లో అయిపోయే సొల్యూషన్ అయితే ఫోన్‌లోనే కాంటాక్ట్ చేసేయండి సరిపోతుంది. లేదు మాకు 100% జాబ్ కావాలి మేము ఇన్‌స్టిట్యూట్‌కి రండి. కాకపోతే ఒక 10, 15 నిమిషాలు మాట్లాడి మీకు ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకొని వెళ్ళిపోండి. నా ఫేస్ చూడాలి లేకపోతే డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడాలి అనేది అనవసరం అండి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉంటారు. డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడు. డైరెక్ట్‌గా వచ్చేదైతే ఫోన్‌లో అడుగు సాల్వ్ అయిపోతుంది కదా! అని అడుగుతా ఉంటారు. అంటే నేను ఆ టైంలో వర్క్‌లో ఉండొచ్చు. వాళ్ళొచ్చి కూర్చుంటారు. ఒక అర్ధగంట, గంట వెయిట్ చేపిచ్చాలి. నేను అప్పుడే నాకేదైనా క్లయింట్ కాల్ వచ్చిందనుకోండి, ఒక గంట సేపు కూర్చోవాలి. నాకు ఏ ఎలా ఉంటుందనేది తెలీదు. నేను 24/7 అంటే మెజారిటీ టైమ్ ఆఫీస్ వర్క్‌లోనే ఉంటాను నేను. నేను వర్కింగ్ ప్రొఫెషనల్ నేను కూడా. సో, వాళ్ళొచ్చినప్పుడు అంటే నా ఇన్‌స్టిట్యూట్‌లో నేను, మోహన్ అని ఉంటాము. ఆ మోహన్ కూడా వర్క్ చేస్తాడు ఆయన కూడా. వచ్చినోళ్ళని ఒక అర్ధగంట వెయిట్ చూపించాలంటే నాకు బాధే కదా! ముందే చెప్పండి తొందరగానే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి మాట్లాడదామంటే వీఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ కొట్టండి. అడ్రెస్ కనపడుతుంది. లేకపోతే నాకు వాట్సాప్‌లో పింగ్ చేయండి. లొకేషన్ మీకు వాట్సాప్ చేస్తాను. సరే సార్. సో, ఎవరైనా ఒకవేళ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేసేటట్టయితే మాత్రం జాబ్ రావాలనుకుంటే మినిమమ్ 6 అవర్స్ ఆఫీస్‌లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకునేటట్టయితేనే ఆఫీస్‌కి రండి. ఏదో ఒక అర్ధగంట కూర్చొని అటు ఇటు వెళ్ళిపోయి అనవసరం వచ్చి వేస్ట్. రావడానికి పోవడానికే టైం వేస్ట్ అవుతుంది. కాకపోతే మీ ల్యాప్‌టాప్ మీరు క్యారీ చేసుకోవాలండి మెయిన్. ఆఫీస్‌లో ల్యాప్‌టాప్స్ ఉండవు. సిస్టమ్స్ ఉండవు. మాయి మొత్తం 6 ల్యాప్‌టాప్స్ 6 ఆక్యుపై ఉంటాయి. ఓకే. ఇంకా క్వరీస్ ఏమైనా ఉన్నాయండి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రేపటి నుంచి అయితే మనకు పెయిడ్ సెషన్స్ ఉంటాయండి. 20,000 కోర్స్ కాస్ట్. ఏమన్నా నెగోషియేషన్ కావాలంటే నా నంబర్‌కి కాల్ చేయండి. 9059868766 మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా రిఫర్ చేయండి. మన దగ్గర అయితే పెనిట్రేషన్ టెస్టింగ్ ప్రెజెంట్ అయితే మంచి ఫ్యాకల్టీస్ అంటే పెనిట్రేషన్ టెస్టింగ్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ఓక్టా వీటికైతే ఉన్నారు ఫ్యాకల్టీస్. అంటే ఉంటారు ఫ్యాకల్టీస్. కాకపోతే డెమోస్ వింటాం కదా! అప్పుడే మాకు అర్థమైపోతుంది ఫ్యాకల్టీ
వద్దులే స్టూడెంట్స్కి అర్థం కాదన్నట్టుగా వదిలేస్తారు. ఎంత రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక క్లాసులు చెప్పడానికి చెప్పలేరు. కొంతమంది టీచింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి, చెప్పలేరు అనమాట. స్టూడెంట్స్కి అర్థం కాదు, లేకపోతే హై లెవెల్లో చెప్తారు బాగా. మనం తెలుగు స్టూడెంట్స్ కదా, అంటే కొద్దిగా నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తారు కదా, అర్థం కాదు వాళ్ళు. ఓకే అండి, మీ టైం కూడా వేస్ట్ చేస్తున్నట్టున్నాను నేను. ఓకే అండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కాంటాక్ట్ చేయండి. రేపటి నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. మెలాన్ గారు, ఉదయ్, గిరిధర్ అండ్ సంజయ్.